దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మిషన్ ఆన్లైన్ ప్రేక్షకులు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని వాక్యాలను మనము ధ్యానించుకుందాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. చూడండి ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అని అపొస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీయులకు రాస్తూ అన్నటువంటి మాట ఏంటో మనము గమనిస్తున్నాము. చూడండి, వారు యేసు రక్తములో కడగబడి సంఘముగా పిలువబడుతూ వాళ్ళు సంఘముగా చలామణి అవుతూ ఆ సంఘములో క్రీస్తు మనసు లేని వారుగా ఉన్నారు. అందుకే పౌలు గారు ఆ సంఘంని గుర్తించి ఆ మాట అంటున్నాడు, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. చూడండి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలి. యేసయ్య రక్తములో కడగబడిన వారము, సంఘానికి వెళుతున్నటువంటి మనము క్రీస్తు మనసు కలిగిన వారముగా ఉండాలి. క్రీస్తు మనసు లేకపోతే మనము చూడండి, సంఘానికి పోయినా వ్యర్థమే, మనము ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. అందుకని మనము క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మనము కూడా కలిగి ఉండాలి. అందుకే పౌలు గారు ఆ సంఘానికి బోధిస్తూ అంటున్నాడు, క్రీస్తు యేసున కలిగినటువంటి ఈ మనసును మీరు కలిగి ఉండుడి. మనం కూడా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు మనసు ఎటువంటి మనసు అంటే ఆయనది తగ్గించుకునే మనసు, ఆయనది తగ్గించుకునే మనసు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ మనసు నీకు ఉన్నదా? ఆ మనసు కలిగి నువ్వు ఉన్నావా? అందుకే అంటాడు కీర్తనకరుడు ఒక మాట అంటాడు, కీర్తనలు 86వ అధ్యాయము 5వ వచనం అంటాడు, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. చూడండి, ప్రభు మనసు ఎటువంటి మనసు అంట? అక్కడ చూస్తే ప్రభు మనసు తగ్గించుకునే మనసు. రెండోదకు చూసినట్లయితే ప్రభు మనసు ఆయనది క్షమించే మనసు. ప్రియమైన దేవుని సంగమా, నీకు క్షమించే మనసు ఉన్నదా? చూడండి, ఎవరి మీనైనా కోపంతో ఉన్నావా? ఎవరి మీనన్నా అసూయతో ఉన్నావా? ఒకసారి నువ్వు ఆలోచించు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలి. క్రీస్తు మనసు ఎటువంటి మనసు అంటే ఆయనది తగ్గించుకునే మనసు. ఆయన దేవుని కుమారుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు అయినప్పటికీ ఆయన తగ్గించుకున్నాడు. తగ్గించుకొని భూమిపైకి వచ్చి, చూడండి, ఈ భూమిపైకి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన మరణము అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడు, శిలువ మరణము పొందినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవునటువంటి బిడ్డలమైన మనము కూడా తగ్గించుకునే మనసు ఉండాలి. రెండవదిగా ప్రభు మనసు ఏం మనసు అంట? ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. సిద్ధమైన క్షమించే మనసు మనకు ఉండాలి. మనం క్రైస్తవులుగా పిలువబడుతూనే, ప్రభు సంఘానికి మనము వెళుతూనే ఇతరులను క్షమించని వారుగా మనం ఉంటాము. దాంట్లో ప్రయోజనము ఎంత మాత్రము లేదు. ప్రియమైన బిడ్డలారా, వారు నీ విరుగు పొరుగు వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీకు ఎవరైనా కావచ్చు, వారందరినీ నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి. కొంతమంది, ఎంతోమంది ఇంకా కోపముతోనే, ఇతరుల మీద అసూయ పెట్టుకొని, ఇతరుల మీద ఆ ద్వేషముతోనే వారు ఏం చేస్తారంటే ఆ ద్వేషంతోనే ఇంకా సంఘానికి వస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి మనసు కలిగి సంఘానికి వస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మనం ఆశీర్వదింపబడము. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనము ఏ మనసు కలిగి ఉండాలంట? క్రీస్తు యేసున కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఎటువంటి మనసు అంటే ఆయనది తగ్గించుకునే మనసు, ఆయనది క్షమించే మనసు. నువ్వు కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎవరైనా ఇతరుని ఏమన్నా అన్నారా, నేను వారిని క్షమించి నువ్వు వదిలేసేయాలి. క్షమించి మనసులో పెట్టుకొని నువ్వు సంఘానికి వెళ్తూ ఉండటం కాదు. నువ్వు క్షమించి దాన్ని వదిలిపెట్టి నువ్వు తిరిగి సంఘానికి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అదే మనసు కలిగి ఉంటే ఎటువంటి నీ ప్రార్థనలు అంగీకరింపబడవు. కారణం ఏంటో తెలుసా? నీ మనసులో, అందుకే ప్రభు అంటాడు, నీ హృదయము సరైనది కాదు అంటాడు. మనము సంపూర్ణంగా ఒకరిని క్షమించే మనసు కలిగి ఉండాలి. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 27వ అధ్యాయము 19వ వచనములు కూడా మనము చూసినట్లయితే, నీటిలో ముఖము కనబడినట్లు ఒకని మనసు మరొకని మనసునకు కనబడును. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా,
అంటున్నారు ఇక్కడ సామెతలు. ఆ సామెతల్లో వాక్యము మనకు తెలియజేస్తుందంటే, నీటిలో ముఖము కనపడినట్లు ఒకని మనసు మరొకనికి కనపడుతుంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ మనసు నీ యొక్క ఇంటి పక్క వారికి కనపడుతుంది, నీ సంఘ కాపరికి కనపడుతుంది, నీ యొక్క మనసు నీ స్నేహితులకు కనపడుతుంది. అందుకని నీ మనసు మంచిదై ఉండాలి. ఎలాంటి మనసు అయి ఉండాలి? మంచి మనసు కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మంచి మనసాక్షి కలిగిన వారముగా మనం ఉండాలి. అందుకే అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఆయన తగ్గించుకునే మనసు, రెండోదిగా ఆయన క్షమించే మనసు, మూడోదిగా చూసినట్లయితే ఆయనది మంచి మనసు ప్రియ దేవుని బిడ్డలారా. నీ మనసు ఎలాగుంది? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు ఒకసారి ఆలోచించుకో ప్రియ దేవుని బిడ్డలారా. నీ మనసు ఎలాగున్నది? నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ప్రభు సన్నిధికి వెళ్ళాలి, మంచి మనస్సాక్షి కలిగి ప్రార్థన చేయాలి, మంచి మనస్సాక్షి కలిగి ఇతరులను క్షమించేటువంటి హృదయం కలిగి ఉండాలి. అందుకంటాడు కదా, ఇదిగో మనము కూడా అటువంటి క్షమించే మనసు కలిగి ఉండాలి. చూసినట్లయితే మనం ఇంకా చూసినట్లయితే 1 కొరింథీ 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఈ రీతిలో రాయబడింది, ప్రభువు మనసును వెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనసును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనం ఎవరని బైబిల్ వాక్యం సెలవిస్తుందంటే, నీవు నేను క్రీస్తు మనసు కలిగిన వారం. ఎప్పుడైతే నువ్వు యేసు రక్తములో కడగబడి సంఘానికి వెళుతూ ఉన్నావో, నువ్వు క్రీస్తు మనసు కలిగినటువంటి వారము, క్రీస్తు మనసు కలిగినటువంటి వారము. అందుకని మనము కూడా ప్రియమైన దేవుని సంఘమా, మనము కూడా క్రీస్తు మనసు కలిగి ఉండాలి. ఆయన మనసు ఏంటిని మనం బైబిల్ గ్రంథంలో చక్కగా చూసుకుందాం. ఎలాంటి మనసు అంట? ఆయనది తగ్గించుకునే మనసు. మనం ఏమి లేకున్నప్పటికీ మనం ఎగిరెగిరి పడుతూ ఉంటాము. చూడండి, మన యొక్క చదువును బట్టో, లేకుండా మనకున్నటువంటి పేరు ప్రతిష్టలను బట్టో, మనకున్నటువంటి హోదాను బట్టో, మనకున్నటువంటి ధనమును బట్టో, మనకున్న చదువును బట్టో మనము హెచ్చించుకుంటూ ఉంటాము. కానీ ప్రభు అంటున్నాడు, ఆయనది ప్రభు మనసు ఎటువంటి మనసు? ఆయనది తగ్గించుకునే మనసు. నీకు ఎంత ఉన్నప్పటికీ మనం ఏం చేయాలంటే ప్రభులో తగ్గించుకునే వారుగా ఉండాలి, తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. ఎప్పటికైనా మనం తగ్గించుకొని ఇతరులు మనము వారిని ప్రోత్సహించేవారుగాను, ఇతరులు మనం వారిని హెచ్చించేవారుగాను మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా హెచ్చించుకునే వారుగా ఉండకూడదు. ప్రభు మనిషి ఏంటండి? ఆయన దేవుని కుమారుడు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి గొప్పవాడు ఆయన తను తగ్గించుకొని తను రుక్తిగా చేసుకొని ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము. మరి నీకు ఎంత ఉన్నప్పటికీ, నువ్వు చూడండి, ఎంత చదువు ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ, నీకు ఎంత ఆస్తి ఉన్నప్పటికీ మనము కూడా తగ్గించుకునేటువంటి మనసు కలిగి ఉండాలి. అదేంటి ప్రభు మనసు? తగ్గించుకునే మనిషే ప్రభు మనసు. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రభు మనసు ఎటువంటి మనసు అంటే ఆయనది క్షమించే మనసు. ఆయనది క్షమించే మనసు ప్రియ దేవుని బిడ్డలారా. నీవు కూడా ప్రభు రక్తంలో కడగబడిన నీవు కూడా క్షమించే మనసు ఉండాలి. ఎవరి మీద, ఒకవేళ నీ అధికారులు కావచ్చు, నువ్వు చేసే పని దగ్గర కావచ్చు, చూడండి, నీ ఇరుగు పొరుగు వారి దగ్గర కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వేం చేయాలంటే నువ్వు తగ్గించుకునే మనసు కలిగి ఉండాలి. తర్వాత పోతే నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి. వారిని క్షమించాలి. వారిని క్షమించినట్లయితే నువ్వు కూడా తిరిగి ప్రభు మనసు కలిగి ఉంటావు. మూడోదిగా మనం చూసినట్లయితే ముఖము కనబడినట్లు ఒకని మనసు ఒకరికి కనపడుతుందంట. నువ్వు ఏం మాట్లాడేది, నువ్వు ఒక చూసే విధానము, నువ్వు మాట్లాడే విధానము, నువ్వు నడిచే విధానము ప్రజలు గమనిస్తుంటారు ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు కూడా మంచి మనస్సాక్షి కలిగి మనము జీవించాలి. నలుగురు చూసినట్లయితే మనం ఎవరమంటాం? మనం ప్రభువు మనసు కలిగిన వారము. ప్రభు మనసు కలిగిన వారం మనమైతే ప్రభు మనసు కలిగిన వారం కనుక మనము మన యొక్క చూడండి చంచలత్వం మనసుతో ప్రభువును బాధ పెట్టేవారికి గాను, ప్రభువును ఆయనను అవమానపరిచేవారిగా గాను, ప్రభువును దూషణ పాలు చేసేవారు గాను మనం ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రభు మనసు కలిగిన వారము. ప్రభు మనసు నీలో నుంచి నువ్వు ప్రభువును చూపించాలి. అయ్యో, ఇలా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి నీలో నుంచి నువ్వు ప్రభువును చూపించాలి కదా. మనము కూడా అలా ఉన్నట్లయితే ప్రభు మహిమపరచబడతాడు. దేవుడు వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల మహారాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నీ కృపా కనికిరములు బట్టి నాయన ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథముల నుంచి మాతో మాట్లాడిన ప్రతి నీ పరిశుద్ధమైన నీ వాక్కులను బట్టి, వాక్యమును బట్టి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మేము కూడా ప్రభువా అయ్యా
అయినా క్రీస్తు యేసున కలిగిన మనసు మేము కలిగి జీవించుటకు స్థానం దయచే తండ్రి. అటువంటి తగ్గించుకునే మనసు కలిగి, అటువంటి క్షమించే మనసు కలిగి నాయన, అటువంటి ఇతరుల మధ్యలో మంచి మనస్సాక్షి కలిగి నా తండ్రి, అలాగే ప్రభా నీ మనసు కలిగి మేము జీవించుటకు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో మా ప్రభా స్తోత్రములు నాయన, మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు. నీ ప్రియబిడ్డలందరినీ ప్రభా నువ్వు బలపరచండి నాయన, నీ మనసు కలిగి జీవించుటకు నాయన నీ కృపను దయచేయమని వేడుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.